మీకు విండోలో కనిపిస్తుంది పటాన్చెరు శంకర్పల్లి రోడ్. ఇవి వచ్చేసి గవర్నమెంట్ కడుతున్న 2 bedroom హాల్, కిచెన్, అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఇయనింకే. ఈ ట్రక్ వచ్చేసి టువర్డ్స్ పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వెళ్తుంది. పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసి హార్డ్లీ నుంచి 1.5-2 kilometers వస్తుంది. ఈ అంబులెన్స్ కూడా టువర్డ్స్ పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వెళ్తుంది. మళ్ళీ ఇట్లా స్ట్రైట్ వెళ్తే కనుక మనకు శంకర్పల్లి ఆర్ సమ్వేర్ అరౌండ్ 15-16 kilometers వస్తుంది. 15 kilometers. మళ్ళీ ఇట్లా లెఫ్ట్ కొడితే కనుక మనకు వెలిమల వస్తుంది. వెలిమల అంటే మీకు తెలుసు, 1 habitat డ్యూక్స్ కౌంటీ విశాఖ రోడ్ అని కూడా అంటారు. ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం 200 feet రోడ్. ఇది కూడా ప్రపోజ్ 100 to 150 feet రోడ్ ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పటాన్చెరు శంకర్పల్లి రోడ్ అనేది తొందరగా ఎక్స్పాండ్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ మూవ్మెంట్ మీరు గమనిస్తే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి తొందరగా ఎక్స్పాండ్ చేస్తే మనం చూడొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఈ మన కర్దనూరు దగ్గర ఉన్నాం. కర్దనూరు దాటినాక వచ్చేది నందిగామ తర్వాత వచ్చేది బానూరు దాటినాక లెఫ్ట్ కొడితే కన్వెన్షన్ హాల్ వస్తుంది. సురేందర్ రెడ్డి నాట్ షూర్. అక్కడ లెఫ్ట్ కొడితే మళ్ళీ స్ట్రైట్ కొండకల్ వెళ్తుంది. కొండకల్ అంటే హౌస్ ఆఫ్ ఇరాందని, శుభగృహ, అవంతిక, హర్షిత్, పేరం, అక్షిత ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న చోట ఇంకా 2 bedroom ఫ్లాట్స్ ఉన్నాయి. కర్దనూరు ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే కనుక సెలబ్రిటీ ఓజోన్. రకరకాల లేఅవుట్స్లో రకరకాల ప్లాట్స్ ఉన్నాయి. మనం నేనైతే అనేది చూద్దాం. ప్రస్తుతానికి ఫస్ట్ డీల్ ఏదైతే వెళ్తామో చూడండి. సో కర్దనూరు ఉన్నాం. గోల్డెన్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇదంతా గోల్డెన్ ట్రయాంగిల్ మీద చూస్తే జస్ట్ స్టే ట్యూన్, డీల్ విత్ డీటెయిల్స్ చెప్తాం. మనం ఇంతకుముందు ఇట్లకెళ్ళి వచ్చినాం. ఇది గన్పూర్ చౌరసా కాడ ఇంతకుముందు నిల్చొని మీకు చూపించిన వెలిమలెల్లే రోడ్డు, పటాన్చెరు శంకర్పల్లి రోడ్డు. ఇవన్నీ తోటలు. ముందర దానిమ్మ పెట్టుకుని అక్కడ ముందర పోతే మామిడి తోట ఉంది. ఇక్కడనే యాక్టర్ శర్వానంద్ హౌస్ కూడా ఉందన్నారు మన అటో ఇటో. ఇది సెలబ్రిటీ ఓజన్. ఇందులో విల్లాస్ చూసుకోవచ్చు. ఓకే, పచ్చని చైన్లు అవుతా సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్లో మనకు 3 డీల్స్ ఉన్నాయి, ప్లాట్లు. సరే, 2 ఏమో ఆకాశంలో ఉన్నారు వాళ్ళు ప్రైసులు. సో ఒకటి డీల్ రీజనబులే ఉండే. ఇలా అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. సో ఇది ఎంట్రన్స్ 40 feet రోడ్ ఉంది. మనం ఇందులో లోపలికి వెళ్ళి రీజనబుల్ డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ చూపిస్తా. సో శ్మశానాలు, హైటెన్షన్ లైన్స్ అయితే ఏం లేవు ఇక్కడ. దరిదాపులు ఉన్నా కర్దనూరులో ఉన్నాం. సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ ప్రాజెక్ట్ కాడికి వచ్చినాం. ఓకే, జస్ట్ ముందు విండోలో మీకు అపార్ట్మెంట్స్ అక్కడ చూపించిన అది ఎంట్రన్స్ అనమాట. అట్లా పోయి మనం ఇట్లా వచ్చినాం. 30 feet రోడ్ చూసుకోవచ్చు. అంత మామిడి తోట ఒకప్పుడు. ఇది అక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్, దాని పక్కన కొబ్బరి చెట్లు, అది ఎవరిదో ప్రైవేట్ ల్యాండ్, వేరే వాళ్ళది. మన ప్లాట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇది ఎల్లోది స్టోర్ ఉంది కదా, సేల్ డీల్కి ఉన్నది. ఇక్కడ దాకా 40/50. టోటల్ 222 square yards. మనకు ఇటువైపే మామిడి చెట్లు ఉన్నాయి, కావాలంటే తీపిస్తారు. 30 feet రోడ్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. 222 square yards ఉంది. ఇందులో ఇంకా 2 plots కూడా ఉన్నాయి. అవి కూడా 222 square yards అటువైపు ఉన్నాయి. అన్ని డూప్లెక్స్లు, ఇండిపెండెంట్ హౌస్లు కట్టుకుంటున్నాయి ఇక్కడ మీరు గమనిస్తే. ఇవన్నీ ఈ లేఅవుట్వే. అక్కడ వచ్చేసి మల్టీ స్టోర్ బిల్డింగ్స్. రైట్, కన్స్ట్రక్షన్స్ అయితే మంచిగానే ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఆల్రెడీ లివింగ్ వచ్చేసింది. ఇది కర్దనూరు సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ లేఅవుట్. ఇది చూసుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, డిస్టర్బెన్స్ ఏం లేదు. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. పర్టికులర్గా మీరు డూప్లెక్స్లే కట్టుకొని ఉండాలని. మల్టిపుల్ స్టోర్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. కొందరేమో అటు ఎంట్రన్స్లో పెద్ద రోడ్డుకి పెద్ద ప్లాట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కట్టిండ్రు. ఇక్కడ మల్టీ స్టోర్ బిల్డింగ్ లైక్ G+3, G+4 కూడా కడుతుండ్రు. సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ లేఅవుట్. ఇది కర్దనూరులో ఉన్నాం. డిస్క్రిప్షన్ చెప్తా. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. 2019 అనుకుంటా, 2019 ప్రాబబ్లీ 19 ఆ స్టేజ్లో సెలబ్రిటీ ఓజోన్ కూడా మనం 25-23K మధ్యలో కంపెనీ సేల్స్ చేసిండే. అప్పట్లో ఎక్కువ సేల్స్ అయితే చేయలేకపోయినాం, కానీ ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ డబల్ అయినాయి ప్రైసులు. సో ఈరోజు చిన్న పని మీద శంకర్పల్లికి వచ్చినాం. అనుకోకుండా వీడియో కూడా కవర్ చేస్తే బాగుంటుందని
అయితే ఈ ఇయర్ రాబోయే 1 ఇయర్లో 1.5 2 ఇయర్స్లో వెస్ట్ హైదరాబాద్లో డీసెంట్ కమ్యూనిటీలో మనం కన్స్ట్రక్ట్ చేసుకొని ఉండాలి అనుకుంటే సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ కమ్యూనిటీ అనేది ఒక మంచి లేఅవుట్. ఇందులో 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి డీల్కి. 2 ప్లాట్స్ ఏమో కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తున్నాం. వాటి డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఈ యొక్క 222 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 30 feet రోడ్డుకు ఉంది, 40/50. ఇందులో మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు బెస్ట్ డీల్ కావాలంటే. నా పేరు వచ్చేసి అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. కర్దనూరులో ఉన్నాం. ఇక్కడ మినిమం కొత్త విల్లాస్ మీరు ట్రై చేస్తే కనుక 3 CRకి తక్కువ అయితే లేవు. 2.5 3 CR ఉన్నాయి. సో ఎవరైతే విల్లాస్ 2.5 3 CR అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారో 1 CRకి కొంచెం తక్కువగా ప్లాట్ తీసుకొని ఒక 50-60 lakhsలో అంటే 1.6 1.8 రేంజ్లో మనము ఓ డూప్లెక్స్ విల్లా కట్టుకొని ఉండొచ్చు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్లో ఏమైతే అంటే వాళ్ళ ప్రైసెస్, అమ్యూనిటీస్ అని, కార్పస్ అని, ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ చాలా ఉంటాయి. అఫ్కోర్స్ దాని ప్రీమియంనెస్ వీటికి రాదు. కానీ మనకు బడ్జెట్ కన్స్ట్రెంట్ అయినప్పుడు కనుక చూస్తే ప్లాట్ తీసుకొని విల్లా కట్టుకోవడం మంచి ఆలోచన నాకు అనిపిస్తుంది. ఎనీవేస్ మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే మీరు కింద కమెంట్స్లో చెప్పొచ్చు. ఇమీడియట్గా కట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఉంటుండ్రు కాబట్టి రాబోయే 1-2 ఇయర్స్లో వెస్ట్ హైదరాబాద్ గోల్డెన్ ట్రయాంగిల్లోనే మనకు మంచి డీల్ కావాలి, కట్టుకోవడానికి ఆమోదయోగ్యంగా ఉన్న లేఅవుట్ ఏదన్నా ఉంది అంటే కనుక చెప్పుకోదగ్గ లేఅవుట్స్లో సెలబ్రిటీ ఓజోన్ కూడా ఉంది. సో ఈ ప్లాట్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కానీ. నా పేరు వచ్చేసి అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మళ్ళీ ఒకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పొచ్చు. ఇద్దరు ఫ్లాట్, ప్లాట్, విల్లా, అగ్రికల్చర్ ల్యాండ్. కుదిరితే నేనే వచ్చి ఇట్లా వీడియో తీస్తా. లేదంటే కింద వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ పెడుతున్నా. అందులో సరే చెక్ చేసుకోవచ్చు. డే టు డే రకరకాల ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తున్నా. మీవి అక్కడైతే పోస్ట్ చేయొచ్చు. మీకు నచ్చిన డీల్స్ ఏమైనా ఉంటే కూడా అందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. సో కర్దనూరు నుంచి 3 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ డీల్ నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్. ప్రైస్ సంగతి చెప్పలేదు. ప్రైస్ కింద డిస్క్రిప్షన్లోనే పెడతాను. ఎందుకంటే మీకు గడిచిన 1-2 ఇయర్స్ నుంచి చెప్తున్నా, ప్రైసెస్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు ఉన్న డౌన్ఫాల్ వల్ల ఏమంటారు స్టాగ్నెంట్ ట్రెండ్స్ వల్ల ఒక ప్రైస్ ఉంది. మేబీ తర్వాత ఇవి 3 monthsకో 6 monthsకో 1 year అయితే ఖచ్చితంగా అయితే రివైజ్ అవుతాయి. అప్పుడు రివైజ్ అయినప్పుడు లక్కీగా అప్పటి వరకు ప్లాట్ ఉంటే ప్రైస్ అప్పుడు ఎడిట్ చేయొచ్చు. లేదంటే అప్పటి ట్రెండ్స్కి తగ్గట్టు ఏ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ పెడతామన్నమాట. సో ఈ యొక్క డీల్, రీజనబుల్ డీల్ ఏదైతే ఉందో దీని ప్రైస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. దయచేసి చెక్ చేయండి. ఓకే, గుడ్ డే, బాయ్.